హలో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. నిన్నటి వ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈరోజు వ్లాగ్ కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ నా వ్లాగ్ని అయితే ఇక స్టార్ట్ చేసేస్తున్నా. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 10:02 అయితే అవుతుంది. ఇక మన స్టోర్కి అయితే మనమైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇక మన స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే సునీత విలియమ్స్ గురించి ఈరోజు అయితే టాపిక్ అండి. ఇక ఆమె అయితే 2024లో బోయింగ్ స్టార్ లైనర్ మిషన్లో భాగంగా ఆమె అయితే ఐఎస్ఎస్కి వెళ్ళారు. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల ఆమె దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు. చివరకు 2025 మార్చి 18న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా ఆమె భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇక సునీత విలియమ్స్ గారు తన ధైర్యం నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు మరియు ఆమె యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచారు. సునీత విలియమ్స్ ఒక ప్రముఖ భారతీయ అమెరికన్ అంతరిక్ష యాత్రికురాలు. ఈమె 1965 యూక్లిడ్ బహియోలో జన్మించారు. ఆమె తండ్రి భారతీయుడు, తల్లి స్లోవోనియన్. ఆమె అమెరికన్ నేవీలో పనిచేశారు. ఈమె 1998లో నాసా ద్వారా అంతరిక్ష యాత్రికురాలిగా ఎంపిక చేయబడ్డారు. ఆమె మొదటి అంతరిక్ష యాత్ర 2006 డిస్కవరీ అంతరిక్ష నౌకలో జరిగింది. ఆమె అంతరిక్షంలో మొత్తం 322 రోజులు గడిపారు. సునీత విలియమ్స్ గారు సాధించిన విజయాలు భారతదేశానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తిదాయకం. ఆమె భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా అంతరిక్షంలో గొప్ప ఘనతలు సాధించి మన దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇక ఈరోజు టాపిక్ అయితే ఇదండి. ఇక ఇదైతే మనకు అయిపోయింది. ఇక మాటల్లో పడి మనమైతే మన స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక ఆలస్యం చేయకుండా మన స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. ఇంకెందుకండి ఇక ఆలస్యం, ఇక వెంటనే మన స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:37 అయితే అవుతుంది. ఇక నా లంచ్ బ్రేక్ ఇది. ఇక నేనైతే నా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇక ఈరోజు లంచ్ అయితే పప్పు చారు అన్నం. ఇక సూపర్గా ఉంది. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 9:01 అయితే అవుతుంది. ఇక మన స్టోర్ అయితే నేను క్లోజ్ అయితే చేసేసాను. ఇక క్లోజ్ చేసిన వెంటనే మనమైతే మన ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక పదండి. ఇక నేనైతే మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇక ఇంకో విషయం అండి, మన స్టోర్లో అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది, బ్రో మనకు బడ్జెట్లో ఏదన్నా మంచి ఫోన్ ఉందా, తక్కువ రేట్లో ఏదన్నా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ అయితే ఏదన్నా ఉందా అని అడగడం అయితే జరుగుతుంది. ఇక బ్రో నేనైతే ఒకటే చెప్తున్నా, మీరైతే వివోలో తీసుకోవాలనుకుంటే మనకు వివోలో T4X అనేది మంచి బెస్ట్ ఫీచర్స్తో తక్కువ ధరలో మనకి ఫోన్ అయితే దొరుకుతుంది. ఇక మనకు మోటోలో చూసుకున్నట్లయితే ఇక చాలా ఉన్నాయి. G65 అని, G85 అని, G64 అని, ఇక చాలానే మోడల్స్ ఉన్నాయి. ఇక మనకు రియల్మీలో చూసుకుంటే మనకు రియల్మీ 14X అయితే ఉంది. ఇక మనకు ఒప్పోలో చూసుకుంటే K12X అయితే ఉంది. ఇక ఐక్యూలో చూసుకుంటే మనకు IQ Z9X, Z9 లైట్ ఈ ఫోన్స్ అయితే ఉన్నాయండి. ఇక మీ ఇష్టమైన ఫోన్ అయితే తీసుకోండి. ఇక మీకు ఈ దాంట్లో ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్లో అయితే ఇక తక్కువ రేట్లో అయితే ఇవి ఉన్నాయి. ఇక మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇక మంచి ఫీచర్స్తో మంచి ఫోన్స్ అయితే ఇంకో ఫోన్ అయితే ఉంది. అది మన P2 Pro అండి, రియల్మీ P2 Pro. ఇదైతే మనకు మంచి ఫీచర్స్లో అతి తక్కువ ధరలో అయితే ఇది మనకు దొరకడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయండి. ఇది బడ్జెట్లో మనకు మంచి ఫోన్ ఇది. అలాగే దీంట్లో P3 Pro కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక ఇది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ రేట్లో మంచి ఫోన్ అయితే ఇది. ఇక P2 Pro అన్న P3 Pro అన్న రెండిట్లో ఏదో ఒకటి కొనండి. ఇక రెండు మంచి ఫోన్సే. ఇక P3 Pro అటు ఇటు కొద్దిగా ఎక్కువ అయితే ఉండొచ్చు. ఇక మీరైతే P2 Pro అయితే కొనండి. ఇక P2 Pro అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసరు, ఇక బ్యాటరీ అయితే సూపర్గా ఉంది మనకు. ఇక ఈ రియల్మీ P2 Proని అయితే మిస్ అవ్వకండి. ఇక ఇది అయితే మనకు ఇప్పుడు తక్కువ రేట్లో అయితే మనకు దొరకడం జరుగుతుంది.
ఇక ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అండి. ఇక ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోను. ఇక దీని రేట్ అయితే ఇప్పుడు తక్కువలోనే ఉంది. ఇక తక్కువలో ఉన్నప్పుడే కొనేసి, లేకపోతే రేట్ అయితే పెరుగుతుంది. ఇక ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఇక ఈ యూట్యూబ్లో వీడియో చూస్తూ డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇక డిన్నర్ చేసి నేనైతే నిద్రపోతాను. ఇక కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అందరికీ గుడ్ నైట్ అండి. ఇక ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.